వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని వెల్లడించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ సిద్ధమైందని వెల్లడించిన ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి. ప్రజలకు, వైద్యులకు ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సేవలను మనమిత్ర వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ప్రజలు మరియు వైద్యులు తమ మొబైల్ నుంచి 9552300009 వాట్సాప్ నెంబర్కు హాయ్ లేదా హాయ్ అని మెసేజ్ పంపి తదనంతరం వచ్చే మెనూలో ఆరోగ్య శాఖ ఆప్షన్ను ఎంచుకొని ఈ సేవలను సులభంగా పొందవచ్చు. నగరంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. అత్యవసరం అయితేనే తప్ప మిట్ట మధ్యాహ్నం బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 59వ డివిజన్ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న రైతు బజార్ వద్ద వేసవి కాలం ప్రయాణికులు, పాఠశాలల కోసం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సైలైన్ బాటిళ్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి ప్రధాన కూడలిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతపై ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. ప్రజలు అత్యవసరం అయితేనే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలని సూచించారు. ఇవాళ రాష్ట్రంలో ఎండాకాలం ఎండలు మండిపోతూ ఉన్నాయి. విజయవాడ అంటేనే ఎండలు. మరి ఈ ఎండల్ని ఎదుర్కోవటం, అలాగే ప్రజలు వడదెబ్బలు, వడగాలులు, ఎండబారిన దెబ్బతినకుండా, ఆరోగ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఓఆర్ఎస్లు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సిలైన్లు కానీ అన్నీ కూడా వృద్ధులు, ఎవరన్నా పిల్లలు ఎండన బారిన పడితే వాళ్ళకి ఏర్పాటు చేసాం. ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాం. ప్రతి ఫోన్కి మెసేజ్ వస్తుంది, మీ ఏరియాలో ఇవాళ ఎండ ఎక్కువ ఉంటుంది, వడగాల్పులు ఎక్కువ ఉంటాయి, మీ మండలంలో వడగాల్పులు ఎక్కువ ఉంటాయి, మీ నగరంలో ఎండలు ఎక్కువ ఉంటాయని మెసేజ్ ఇస్తున్నాం. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎండ తీవ్రత ఎంత ఉందో తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి కూడల్లో కూడా ప్రభుత్వం తరపు నుంచే కార్పొరేషన్లో ప్రతి సెంటర్లో కూడా కార్పొరేషన్ తరపు నుంచి చలివేంద్రాలు పెట్టాం. ఆ చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నాం, బటర్ మిల్క్తో పాటు వాటర్ ఇస్తున్నాం, అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. అందుకని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అర్జెంటు అత్యవసర పరిస్థితుల్లోనే ఎండలో బయటికి రండి, ఉదయం 11 లోపే మీ పనులు చూసుకోండి, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి విపరీతంగా ఉన్న సమయంలో బయటికి రావద్దు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మా మహిళా సోదరీమణులు అనారోగ్యం బారిన పడతారు కాబట్టి వాళ్ళందరినీ రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో వచ్చినటువంటి మా కార్మికులు, ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా చలివేంద్రాల ద్వారా చల్లటి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు సింగనగర్లో రైతు బజారు, ఇది చాలా ప్రత్యేకమైన రైతు బజారు. ఈ 59వ డివిజన్లో ఉన్న ఈ రైతు బజార్లో మరి ఆడవాళ్ళు అందరూ కూడా కూరగాయలు కొనుక్కోవడానికి వాళ్ళకి తగిన సమయంలో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ పక్కనే చలివేంద్రం ఏర్పాటు చేసాం. ఈరోజు స్థానిక డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్, ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మా చెల్లెలు గౌసియా, ఇంకా డివిజన్ నాయకురాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను, మండుటెండల్లో అత్యవసర స్థితిలోనే మీరు
తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని బయటకు రమ్మని విజ్ఞప్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు వైద్య ఖర్చుల భారంతో ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి మరియు ఎల్ఓసీల ద్వారా అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సకాలంలో సహాయం అందజేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. 2019 నుండి 2024 వరకు వైద్య సేవలు పేదలకు అందని ద్రాక్షలా మారాయని విమర్శించారు. శనివారం సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ, 58వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు మొత్తం 2.5 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు వైద్య ఖర్చుల భారంతో ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి మరియు ఎల్ఓసీల ద్వారా అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సకాలంలో సహాయం అందజేస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం గతంలో 2015 నుండి 2019 వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి చేకూర్చిన నియోజకవర్గంగా నిలిచిందని గుర్తు చేశారు. అనంతరం 2019 నుండి 2024 వరకు వైద్య సేవలు పేదలకు అందని ద్రాక్షలా మారాయని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. భారీగా పోలీసులు మోహరించి మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టారు. ముందస్తు సమాచారం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా అకస్మాత్తుగా తొలగింపులు చేపట్టడంతో చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉపాధిని కోల్పోతున్నామని, కనీసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించకుండా ఇలా చర్యలు తీసుకోవడం అన్యాయమని వ్యాపారులు వాపోతున్నారు. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ సిద్ధమైందని ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి వెల్లడించారు. సుమారు 50 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవుతో కొండల నుంచి కిందకు జాలువారేలా నిర్మించిన కృత్రిమ జలపాతం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని స్పష్టం చేశారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలో గల బబ్బూరి గ్రౌండ్స్లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వాటర్ ఫాల్స్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథి బబ్బూరి భూపాల్ ఎగ్జిబిషన్ ప్రొప్రైటర్ జి మోహన్ రావు, ఎగ్జిబిషన్ మేనేజర్ పి కృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ ప్రదర్శన మే 1వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 100కు పైగా వాణిజ్య స్టాళ్లు ఉన్నాయని, జ్యువెలరీ, గాజులు, పాదరక్షలతో పాటు చిన్నారులు, పెద్దల కోసం వాటర్ బోర్డ్, జైంట్ వీల్, కొలంబస్, టోరా వంటి అత్యాధునిక రైడ్లను అందుబాటులో ఉంచామన్నారు. సందర్శకుల కోసం నోరూరించే మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా, చాట్ వంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కూడిన ఫుడ్ కోర్ట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. భద్రతా పరంగా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మరియు అగ్నిమాపక శాఖ అధికారుల సూచనల మేరకు 5 ఫైర్ ఎగ్జిట్లు, అగ్నిమాపక పరికరాలను సిద్ధం చేసినట్లు జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ నిర్వాహకులు వెల్లడించారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని వారు కోరారు. వాటర్ ఫాల్స్, దుబాయ్ వాటర్ ఫాల్స్తో విజయవాడ నగర ప్రజలకు ప్రత్యేక ఆకర్షణతో రకరకాల అమ్యూజ్మెంట్తో, వివిధ ఫుడ్ ప్రొడక్ట్స్తో ఈ సమ్మర్ని అలహరించడానికి జీవన్ సాగర్ వారు ఈరోజు ఇక్కడ సమ్మర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అదే మీరు చూస్తున్నారు కదా, కొత్తదనం, అందరూ పిల్లలు ఎలాగా ఆడుకుంటున్నారు. అదేవిధంగా ఈ సమ్మర్ ఎగ్జిబిషన్ అలహరిస్తుందని చెప్పి ఈ చల్లని వాతావరణంలో నదీ తీర ప్రాంతంలో అందరికీ ఈ సమ్మర్లో బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఈరోజు జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు బబ్బూలి భూపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన విజయవాడలో మొట్టమొదటిసారిగా పున్నమి ఘాట్ పక్కన ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్లో విజయవాడ ప్రజలందరూ, పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే విధంగా మరి దాదాపు 200 అడుగుల్లో సుమారుగా 50 అడుగుల ఎత్తుల నుండి కొండ నుంచి కిందకు పడిగే ఓ జలపాతంలాగా
ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ని మేము నిర్మించడం జరిగింది. ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక కృత్రిమైనటువంటి ఒక జలపాతం అని చెప్పుకోవాలి. అదేవిధంగా విజయవాడ వేసవి సెలవుల్లో విజయవాడ ప్రజలందరికీ సేద తీరడానికి ఒక బబ్బురి గ్రౌండ్స్ అనేది ఒక వేదిక అయింది. అదేవిధంగా విజయవాడ సందర్శకులను అలరించడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి యొక్క ఎగ్జిబిషన్ని మన బబ్బురి గ్రౌండ్లో ఈ నెల మే 1వ తారీఖు నుండి అదేవిధంగా ఈ జూన్ 17వ తారీఖు వరకు ఈ యొక్క ప్రదర్శన నిర్వహించబడుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ రావు, జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ అధినేతను. మా హెడ్ ఆఫీసు గుంటూరు. ఈ బబ్బూరి గారి గ్రౌండ్లో భూపాల్ గారు మాకు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం మా గ్రౌండ్ వేయటం జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా వేసిన సెట్టింగ్ వేయకుండా రకరకాల సెట్టింగ్స్, అంటే ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ వాటర్ ఫాల్ అనేది పెడతాం జరిగింది. వాటర్ ఫాల్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన విజయవాడ ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఎన్నో ఎగ్జిబిషన్లు వస్తుంటాయి, కానీ ఇలాంటిది ఒక కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో చాలా కష్టాలకి ఓర్చుకొని ఈ వాటర్ ఫాల్ నిర్మించడం జరిగిందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ కూడా, చిన్నలు పెద్దలు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సాయంకాలం ఎంటర్టైన్మెంట్ చేస్తారని కోరుతున్నాం. విజయవాడ దుర్గగుడిలో శుక్రవారం రాత్రి విద్యుత్ అంతరాయం నెలకొనడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీజిల్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ కాలేదు. 45 నిమిషాల తర్వాత కరెంటు రావడంతో భక్తులకు ఉపశమనం కలిగింది. వేసవి ఎండ వేడిమి వల్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వేడెక్కి కొద్దిసేపు ఆలయం బయట ప్రాంగణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, శ్రీ అమ్మవారి ఆలయంలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది రాలేదని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల దర్శనంకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని తెలియజేశారు. ఆలయం బయట ప్రాంగణంలో అంతరాయం కలిగిందని, ఆటోమేటిక్ జనరేటర్లు ఆన్ కావడంలో సమస్య తలెత్తిందని ఇంజనీరింగ్ సిబ్బంది సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేశారని తెలిపారు. రూపాయి వైద్యుడిగా సేవలు అందిస్తూ కోడెల శివప్రసాద్ ప్రజల ఆదరాభిమానాలు చొరగొన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కోడెల జయంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి ప్రవేశించి గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నుంచి 1983లో విజయం సాధించి ఆ తరువాత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఒక అజరామరమైన ముద్ర వేసిన నాయకుడు డాక్టర్ కోడెల అని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో 1987లో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సమర్థంగా బాధ్యతలను నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. విభజిత ఏపీ రాష్ట్ర చరిత్రలో పార్లమెంటరీ ప్రమాణాలు కాపాడుతూ సభను సమర్థవంతంగా నడిపించారు. శ్మశాన వాటికలను నందనవనాలుగా తీర్చిదిద్ది ముఖ్యంగా కోటప్పకొండ అభివృద్ధి, ప్రతి ఇంటికి ఆడబిడ్డల కొరకు టాయిలెట్ ఏర్పాటు చేయడం రాష్ట్రం మొత్తానికే ఆదర్శమైందన్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఒక వైద్యుడిగా, ప్రజలకు దగ్గరైన రాజకీయ నాయకుడిగా, ప్రభావవంతమైన మంత్రిగా, స్పీకర్గా తెలుగు రాజకీయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్లో తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించాలని వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగింది. ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పెన్షన్లు కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. దీనిపై జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశామని, చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదన్నారు. మహిళలకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారని, చంద్రబాబు వారిని మోసం చేశారన్నారు. ప్రభుత్వ అసమర్థతపై ఈనాడు పేపర్లోనే వార్తలు వస్తున్నాయని, దీనికి
దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని వెల్లడించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ సిద్ధమైందని వెల్లడించిన ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.